మక్కల్ నీతి మయ్యం పార్టీ అధినేత నటుడు కమల్ హాసన్ త్వరలో రాజ్యసభలోకి వెళ్లబోతున్నారు. డీఎంకే తరపున కమల్ హాసన్ పెద్దల సభకు వెళ్లనున్నారు. కమల్ హాసన్ తో భేటీ అయిన డీఎంకే మంత్రి శేఖర్ బాబు సీఎం స్టాలిన్ పంపించిన సందేశం కమల్ కు అందించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో డీఎంకేతో మక్కల్ నీతి మయ్యం పార్టీ పొత్తు పెట్టుకుంది. పార్టీ అధినేతగా కమల్ హాసన్ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూరులో బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ స్టాలిన్ సూచనలతో విరమించుకున్నారు. అయితే జులైలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఒప్పందంలో భాగంగా ఒక సీటు కమల్ హాసన్ కి ఇవ్వాలని ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని మంత్రి శేఖర్ బాబు కమల్ హాసన్ కు తెలియజేశారు. ఈ ఏడాది జులైలో కమల్ హాసన్ పెద్దల సభలోకి అడుగుపెట్టనున్నారు. ఎంఐఎం అధినేత కమల్ హాసన్ రాజ్యసభలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, జాన్సీరాణి, మీరు అన్నట్లుగా మక్కల్ నీతి మయ్యం పార్టీ అధినేత ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజ్యసభకు నామినేట్ కాబోతున్నారు. ఆ మేరకు తమిళనాడులో అధికార డిఎంకే ఆయన రాజ్యసభకు పంపాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే జూలై దాదాపు 6 రాజ్యసభ స్థానాలు దక్కబోతున్నాయి. ఇందులో డిఎంకేకి 4 రాజ్యసభ స్థానాలు దక్కబోతున్నాయి. అందులో ఒక స్థానాన్ని కమల్ హాసన్కి ఇవ్వబోతున్నట్టుగా స్టాలిన్ భావిస్తూ ఉన్నారు. ఆ మేరకు తన మనసులో మాటను నిన్న ఇవాళ మంత్రి శేఖర్ బాబు ద్వారా కమల్ హాసన్ కు సీఎం స్టాలిన్ చేరవేశారు. సీఎం స్టాలిన్ కూడా కమల్ హాసన్ కూడా దీని పట్ల సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఒకసారి పార్టీతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని వారందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత తన తుది సమ్మతి తెలియజేస్తానని స్వయంగా కమల్ హాసన్ మంత్రి శేఖర్ బాబుకు చెప్పినట్టుగా తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ లాంటి స్టార్ క్యాంపెయినర్ డిఎంకే పార్టీకి అండగా ఉండడం రాజకీయంగా ఎంతో లాభిస్తుందని బహుశా సీఎం స్టాలిన్ భావిస్తున్నారు. అంతేకాకుండా మన గత ఈ సార్వత్రిక ఎన్నికల్లో కమల్ హాసన్ కు చెందిన మక్కల్ నీతి మయ్యం పార్టీ ఇండియా కూటమికి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఇండియా కూటమి పార్టీలో మక్కల్ నీతి మయ్యంతో పాటు డిఎంకే లాంటి పార్టీ కూడా ఉన్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ ఆ కూటమిలో చేరడం డిఎంకేకు రకంగా ఎంతో లాభించింది. ఈ నేపథ్యంలో డిఎంకే గత అసెంబ్లీ ఎన్నికల్లో 1 సైడ్ విజయం సాధించింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అనూహ్యంగా భారీ స్థానాలను డిఎంకే చేజిక్కించుకుంది. ఇదంతా కూడా పరోక్షంగా కొంత కమల్ హాసన్ పార్టీని సహకారం వచ్చింది. అంతేకాకుండా స్వయంగా కమల్ హాసన్ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలవాలని భావించిన అదే సందర్భంలో అక్కడ ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పోటీ చేస్తుండడం, దీంతో స్వయంగా స్టాలినే పోటీ వద్దని వారించి రాజ్యసభకు పంపుతామని చెప్పినట్టు తెలుస్తోంది. ఆ మేరకు నాడు చేసిన ప్రామిస్ మేరకే స్వయంగా సీఎం స్టాలిన్ ఇవాళ కమల్ హాసన్ కు రాజ్యసభను ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. కమల్ హాసన్ మాత్రం 1-2 రోజుల్లోనే తన సమ్మతి తెలియజేయబోతున్నారు. అంటే మురళి, ఒకవేళ రాజ్యసభకు కమల్ హాసన్ వెళ్తే కనుక ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఇది ఎంఐఎం కి ఒక శుభ సూచకంగా మనం చెప్పుకోవచ్చా? తప్పనిసరిగా, అంటే నిజానికి మక్కల్ నీతి మయ్యం పార్టీ స్థాపినప్పటి నుంచి కూడా కమల్ హాసన్ కొంత ఎన్నికల్లో 2021 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయారు. కనీసం ఒక్క స్థానంలో కూడా ఆయన గెలవలేకపోయారు. అప్పటికీ పార్టీ పరంగా కొంత సంస్థాగతంగా కొంత పార్టీ నిర్మాణం ఉన్నప్పటికీ దాదాపు అన్ని జిల్లాల్లోనూ విస్తరించిన పరిస్థితి లేదు. రాజకీయంగా అంత ప్రభావం చూపలేకపోయింది. కేవలం కమల్ హాసన్ మాత్రమే ఆ పార్టీ అధ్యక్షుడు హోదాలో స్టార్ గా ఉన్నారు తప్ప ఆ పార్టీ రాజకీయంగా ఎదుగుదల లేకపోయింది. అయితే అదే సందర్భంలో ఆ పార్టీ కూడా కొంత ఓటు బ్యాంక్ ఉంది. ఈ నేపథ్యంలో అటువంటి ఒక పార్టీని పక్కన చేర్చుకుంటే కమల్ హాసన్ కు రాజ్యసభ ఇవ్వడం ద్వారా ఆయన అభిమానుల్ని తమ హక్కును చేర్చుకోవచ్చని స్టాలిన్ రాజకీయంగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను పరిశీలించిన మీదటే స్వయంగా సీఎం స్టాలిన్ ఈ రాజ్యసభ విషయంలో కమల్ హాసన్ కు సానుకూలంగా నిర్ణయం తీసుకొని ఆయనకి ఒక స్థానం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 1-2 రోజుల్లోనే పార్టీ నుంచి అఫీషియల్ గా ఆ మేరకు ప్రకటన కూడా రాబోతోంది. రైట్, థ్యాంక్ యూ మురళి.